హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను రోజు ఇంటెలెక్ట్ డిజైన్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ మరియు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి మిలియన్స్లో ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. దీంట్లో ఇక్కడ కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ June 30, 21 రిజల్ట్స్, June 30, 20 రిజల్ట్స్, March 31, 21 రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఇయర్ ఆన్ ఇయర్ చూస్తాం అనమాట. అంటే ఈ సంవత్సరం జూన్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్తో కంపేర్ చేస్తాము. ఓకే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ప్రీవియస్ ఇయర్ వచ్చి 345 crores వచ్చింది, ఇప్పుడు వచ్చి 408 crores అనమాట. సో ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది పెరిగిందనమాట. అది ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే 18% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అనమాట. ఇది చాలా మంచి ఫిగర్. తర్వాత అదర్ ఇన్కమ్. సో ప్రీవియస్ ఇయర్ 7.7 crores, ఇప్పుడు 16.3 crores అనమాట. సో ఇక్కడ దగ్గర దగ్గర 9 crores అదర్ ఇన్కమ్ అనేది పెరిగింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్స్పెండిచర్. సో దీంట్లో ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 215 crores, ఇప్పుడు వచ్చి 210 crores అనమాట. ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అనేది 5 crores తగ్గిందనమాట. అలాగే మనకు ఇంకో పాయింట్ ఉంది ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ గురించి. సో అది కిందికి వెళ్ళండి. ఇక్కడ 5th పాయింట్ అనమాట. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద పీరియడ్ ఎండెడ్ June 30, 21 ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనల్ రిజల్ట్స్ ఇంక్లూడ్స్ అగ్రిగేట్ ఎంప్లాయీ స్టాక్ బేస్డ్ కాంపన్సేషన్ ఆఫ్ 13.4 crores and credit of 9.2 crores towards a waiver of a loan obtained by Intellect Design Arena Inclusive from Bank of America under the Paycheck Protection Program. Has such loan proceeds were used to retain workers and paying payroll cost. ఇక్కడ ఏమంటే జూన్ క్వార్టర్ రిజల్ట్స్లో సో ఇక్కడ 13.5 crores ఎంప్లాయీ సాలరీస్ యూజ్ చేసినారనమాట. అవేమంటే స్టాక్ ఆప్షన్స్ వల్ల. అలాగే 9.2 crores వీళ్ళకు బ్యాంక్ ఆఫ్ అమెరికా నుండి పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ద్వారా కంపెనీకి వచ్చిందనమాట. ఆ డబ్బులు కూడా వీళ్ళు ఎంప్లాయీస్కు రిటైన్ చేసుకోవడానికి యూజ్ చేశారనమాట. అంటే వీళ్ళు ఇక్కడ 13.4 crores, ఇక్కడ 9.2 crores అనమాట. దగ్గర దగ్గర 21 కోటి వీళ్ళు ఎంప్లాయీస్ రిటైన్ చేసుకోవడానికి యూజ్ చేశారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్. ప్రీవియస్ ఇయర్ 18 crores, ఇప్పుడు 22 crores అనమాట. దీన్ని ఇగ్నోర్ చేసుకోండి. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. ప్రీవియస్ ఇయర్ 3.9 crores, ఇప్పుడు 1.1 crore అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ 1.1 crore మాత్రమే పే చేస్తున్నారు అనమాట. అంటే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ వేసినారు. అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే అదర్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 62 crores, ఇప్పుడు 97 crores అనమాట. సో ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ అనేది పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగిందంటే దగ్గర దగ్గర 35 crores పెరిగింది అనమాట. సో మనం ఇప్పుడు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎక్స్పెన్స్ బట్టి ఏమర్థమైందంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది 345 crores నుండి 408 crores పెరిగింది. అలాగే అదర్ ఇన్కమ్ అనేది 7 crores నుండి 16 crores పెరిగింది అనమాట. ఇది అదర్ ఇన్కమ్ అండ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఎక్స్పెన్స్ చూస్తే ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది తగ్గింది. అలాగే వీళ్ళు వచ్చి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇచ్చినారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ చూస్తే తగ్గిందనమాట. అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ. తర్వాత అదర్ ఎక్స్పెన్స్ అనేది ఇక్కడ 35 crores పెరిగిందనమాట. తర్వాత ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ బిఫోర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇక్కడ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 52 crores, ఇప్పుడు వచ్చి 92 crores అనమాట. తర్వాత షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ అసోసియేట్స్. సో దీంట్లో అసోసియేట్స్ వల్ల లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో 5.8 crores లాస్ వచ్చింది, ఇప్పుడు 4.7 crores అనమాట. ఇక్కడ 1 crore లాస్ తగ్గిందనమాట. టోటల్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 47 crores, ఇప్పుడు 87 crores అనమాట. సో ఇక్కడ దగ్గర దగ్గర 40 crores పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. ఇది పర్సంటేజ్లో చూసినామంటే ఇక్కడ 87% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిందనమాట. ఇది చాలా మంచి ఫిగరు. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూసినామంటే కరెంట్ ట్యాక్స్. సో కరెంట్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 10 crores పే చేస్తే ఇప్పుడు 13.8 crores పే చేశారు అనమాట.
అలాగే డిఫర్ ట్యాక్స్లో లాస్ట్ ఇయర్ వీళ్ళకు 6 crores డిఫర్ ట్యాక్స్ వెనక్కి వచ్చిందన్నమాట కంపెనీకి. ఇప్పుడు వచ్చి 20 lakhs పే చేశారనమాట. అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ వీళ్ళు ట్యాక్స్ పే చేసింది ఓన్లీ 4 crores మాత్రమే అనమాట. ఈ సంవత్సరం చూస్తే వీళ్ళు 13.8 crores పే చేశారనమాట. అంటే 14 crores పే చేసినారు. సో లాస్ట్ ఇయర్ తక్కువ ట్యాక్స్ పే చేసినారు, ఇప్పుడు ఎక్కువ పే చేసినారు. దానివల్ల ఇక్కడ ప్రాఫిట్ లాస్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తే ప్రీవియస్ ఇయర్ 42 crores వస్తే ఇప్పుడు 73 crores అనమాట. అంటే ఇక్కడ ప్రాఫిట్స్ అనేది బాగా వచ్చింది. సో లాస్ట్ ఇయర్ వీళ్ళకు డిఫర్ ట్యాక్స్ అనేది ఎందుకు రాకపోతే అప్పుడు ఇంకా ఎక్కువ ట్యాక్స్ కట్టిండేవారు అనమాట. అప్పుడు మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చిండేది అనమాట. ఓకే, అయినా కూడా ఇప్పుడు ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వచ్చింది. అది ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే 74% వచ్చింది అనమాట. ఇది పాజిటివ్ సైడ్. తర్వాత ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ బేసిక్. సో ప్రీవియస్ ఇయర్ 3.2 రూపీస్ అయితే ఇప్పుడు 5.5 రూపీస్ అనమాట. ఇక్కడ దగ్గర దగ్గర 2 రూపీస్ పెరిగింది. సో ఇది పాజిటివ్ సైన్. ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. ఇప్పుడు మార్చ్ క్వార్టర్ జూన్ క్వార్టర్తో కంపేర్ చేస్తాము. ఇప్పుడు మార్చ్ క్వార్టర్లో వీళ్ళకు 397 crores రెవెన్యూస్ వస్తే ఇప్పుడు 408 crores అనమాట. సో ఇక్కడ కూడా రెవెన్యూస్ పెరిగిందనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా అది ఎంత పెరిగిందంటే దగ్గర దగ్గర 11 crores పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. అది పర్సంటేజ్లో చూస్తే 3% పెరిగిందనమాట. తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 90 crores వచ్చింది, ఇప్పుడు 87 crores అనమాట. ఇక్కడ 2 crores ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గిందనమాట క్వార్టర్ ఆన్ క్వార్టర్. కానీ ఎందుకు తగ్గిందని తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినామంటే సో ఇది ఎక్సెప్షనల్ ఐటమ్స్. సో మార్చ్ క్వార్టర్లో వీళ్ళకు 8.2 crores సో ప్రాఫిట్స్ వచ్చినాయన్నమాట. అది అసోసియేట్స్ వల్ల. కానీ ఈ సంవత్సరం నుంచి 4.7 crores లాస్ వచ్చిందనమాట. ఇక్కడ వీళ్ళకి మార్చ్ క్వార్టర్లో 8.2 crores అసోసియేట్స్ వల్ల ప్రాఫిట్స్ వచ్చింది. దానివల్ల జూన్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు మార్చ్ క్వార్టర్లో ఇక్కడ మనకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎక్కువ అనేది ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రాఫిట్స్ లేకుండా ఇక్కడ ఈ లాస్ లేకుండా ఉంటే అప్పుడు ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది అనమాట జూన్ క్వార్టర్లో. సో ఇలాంటివన్నీ మనం ఒకదానికి ఒకటి కంపేర్ చేసుకోవాలి. అప్పుడే మనం ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్చ్ క్వార్టర్లో 82 crores అయితే ఇప్పుడు 73 crores అనమాట. సో 9 crores తగ్గింది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ డిఫర్ ట్యాక్స్. సో మార్చ్ క్వార్టర్లో డిఫర్ ట్యాక్స్ వీళ్ళకు 6.8 crores వెనక్కి వచ్చిందనమాట. అదే జూన్ క్వార్టర్లో అయితే ఇక్కడ వెనక్కి రాలేదనమాట. సో దానివల్ల కూడా ఇక్కడ వీళ్ళకు తక్కువ ప్రాఫిట్స్ వచ్చిందనమాట. సో ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంటే మార్చ్ క్వార్టర్లో వీళ్ళకు 6.8 crores డిఫర్ ట్యాక్స్ వెనక్కి వచ్చింది. అలాగే అసోసియేట్స్ వల్ల 8.2 crores వీళ్ళకు ప్రాఫిట్స్ వచ్చిందనమాట. అదే జూన్ క్వార్టర్లో చూస్తే అసోసియేట్స్ వల్ల వీళ్ళకి 4.7 crores లాస్ వచ్చింది. అలా ఇక్కడ డిఫర్ ట్యాక్స్ అనేది వెనక్కి రాలేదన్నమాట. అందువల్ల క్వార్టర్లీ ఆన్ క్వార్టర్ తగ్గిందనమాట. కానీ ఇప్పుడు జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయి అనమాట. సో ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేసినామంటే ఇంటెలిజెంట్ డిజైన్కి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి. కానీ ఇక్కడ మార్చ్ క్వార్టర్లో వీళ్ళకు అసోసియేట్స్ వల్ల 8.2 crores అలాగే డిఫర్ ట్యాక్స్ 6.8 crores వెనక్కి రావడం వల్ల మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇక్కడ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ అది బాగా వచ్చినట్టు లెక్క అనమాట. తర్వాత ఇంకొన్ని పాయింట్స్ చూస్తాము. కిందికి వెళ్ళండి. ఇంటెలెక్ట్ రిజిస్టర్స్ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ సాస్ అండ్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ ఇన్ Q1 FY 22. సో దీంట్లో ఇక్కడ సాస్ అండ్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ డబుల్డ్. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. రెవెన్యూ అట్ INR 77 crores in Q1 FY 22 as against 38.6 crores in Q1 FY 21. సో Q1 FY 21తో కంపేర్ చేసినప్పుడు Q1 FY 22లో 38.6 crores నుండి 77.7 crores పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ సైన్. అలాగే లైసెన్స్ లింక్డ్ రెవెన్యూ ఈజ్ అట్ 58% ఆఫ్ టోటల్ రెవెన్యూస్ యాజ్ అగైనెస్ట్ 50% ఆఫ్ టోటల్ రెవెన్యూస్ ఇన్ Q1 FY 21. ఇక్కడ లైసెన్స్ లింక్డ్ రెవెన్యూ ప్రీవియస్ ఇయర్లో 50% వస్తే 58% వచ్చిందనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత ఇవన్నీ మనము ఇగ్నోర్ చేసుకోండి, మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఇది అనమాట డిజిటల్ లెడ్ విన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్. Q1 FY 22 recorded 10 digital lead wins, including 5 large digital transformations deal wins.
వీళ్ళు లాస్ట్ క్వార్టర్లో 10 డిజిటల్ లెడ్ విన్స్ వచ్చాయన్నమాట. దాంట్లో 5 వచ్చి చాలా పెద్దవి అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇంటెలెక్ట్ వెంట్ లైవ్ ఇన్ 26 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ Q1 ఫైనాన్షియల్ 22 despite coming under pressure under the impact of the second wave of COVID in Indian delivery centers. సో దాంట్లో వచ్చి 8 న్యూ ఇంప్లిమెంటేషన్స్ ఇన్ Q1 ఫైనాన్షియల్ 22, అలాగే 18 ఇంప్లిమెంటేషన్స్ విత్ ఎక్స్పాండెడ్ ప్రోడక్ట్ క్యాపబిలిటీస్, అడిషనల్ జాగ్రఫీస్. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ అనమాట. తర్వాత కిందికి వెళ్ళండి. సో ఇక్కడ ఉన్నాయన్నమాట కొన్ని పాయింట్స్. లార్జ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ విన్స్ ఆల్రెడీ ఇంతకుముందు చూసినాము, ఇక్కడ వచ్చి డీటెయిల్గా ఉన్నాయన్నమాట. సెయింట్ జేమ్స్ ప్లేస్ సైన్స్ 3 deals with Intellect for end-to-end Salesforce transformation and to lead the AI transformation for investment management. సో ఇది ఒక డీల్ అనమాట. అలాగే Intellect bagged a path-breaking prestigious transformation deal from top 3 GCC bank in the MENA region, continuing its leadership journey on digital banking CBOS platform. సో ఇది ఇంకొకటి డీల్ అనమాట. తర్వాత Intellect signed a large deal with second full-fledged Islamic bank in Malaysia. ఇది ఇంకో డీల్ అనమాట. అలాగే ఇక్కడ సిగ్నిఫికెంట్ డీల్ విన్స్. ఇంతకుముందు చూస్తే ఇవి పెద్ద డీల్స్ అనమాట, లార్జెస్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ విన్స్. ఇవి వచ్చి ఓ మోసారు అనమాట. ఏ లీడింగ్ కెనడియన్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ అప్ ఫర్ ఎక్స్టెన్షన్ క్యాపబిలిటీస్ ఫర్ ద పేమెంట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. అలాగే వన్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ ఆఫ్రికా హ్యాస్ చూజన్ ఇంటెలెక్ట్ క్వాంటమ్ సెంట్రల్ బ్యాంక్ సొల్యూషన్. ఇది ఒక డీలు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిటైల్ కంపెనీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ హ్యాస్ చూజన్ ఇంటెలెక్ట్ డిజిటల్ లెండింగ్ టు ప్రొవైడ్ రిటైల్ లోన్స్. ఇది ఒక డీల్ అనమాట. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని తర్వాత దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాల్యుయేషన్ రేషియోస్ చూస్తాము. సో ఇంటెలెక్ట్ డిజైన్ కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 744 రూపీస్ ఉందన్నమాట. సో ఇంటెలెక్ట్ డిజైన్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయంటే మార్కెట్ అవర్స్లో వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే 3 o'clock వచ్చినాయి అనమాట. సో 3 o'clock అంటే మార్నింగ్ ఇది దగ్గర 7-8% పడింది అనమాట. సో ఇప్పుడు చూసినామంటే 1 day చార్టు. సో మార్నింగ్ ఇది 835 రూపీస్ నుండి ఇక్కడ 757, అలాగా ఇక్కడ 772 ఇలా ఉండింది అనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది 783 రూపీస్ నుండి ఇక్కడ 715 వరకు పడింది అనమాట. మళ్ళీ కొంచెం రికవర్ అయ్యేసి 744 రూపీస్కి వచ్చిందనమాట. సో ఆల్రెడీ మనం రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేసాము, కానీ మార్కెట్ అనేది దీన్ని నెగిటివ్గా తీసుకొని సో మార్కెట్ పడింది అనమాట. ఓకే, సో ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో చూసినామంటే వీళ్ళు డివిడెండ్స్ అనేది ఏమి ఇవ్వలేదన్నమాట. ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అంతా ఫ్యూచర్ గ్రోత్ కోసము ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి వీళ్ళు డివిడెండ్స్ ఇవ్వట్లేదు, అది రీజనబుల్ అనమాట. సో ఇక్కడ 5 days చూసినామంటే సో 5 days ముందు దీని ప్రైస్ అనేది 776 ఉందన్నమాట. రిజల్ట్స్ రాకముందు ఇది 880 వరకు పెరిగిందనమాట. సో తర్వాత మళ్ళీ లాస్ట్ 2 days నుండి తగ్గుతూ కరెంట్ వచ్చి 744 రూపీస్ ఉందన్నమాట. సో ఏదైనా సడన్గా పెరిగితే రిజల్ట్స్ బాగా వచ్చినా కూడా తగ్గుతుందన్నమాట. ఇక్కడ అదే జరిగిందన్నమాట. ఇంటెలెక్ట్ డిజైన్ అరేనాకు రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయి, కానీ ఇంతకుముందు బాగా పెరగడం వల్ల ఇప్పుడు తగ్గిందనమాట. తర్వాత సో కరెంట్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే 11,140 crores ఉందన్నమాట. సో ROC అనేది 21% ఉంది, ROI అనేది 21% ఉంది. సో ఈ రెండు 20% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ సైన్. తర్వాత డెప్ట్ టు ఈక్విటీ చూసామంటే 0.06 ఉంది, అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట, పాజిటివ్ సైన్. అలాగే ప్రైస్ టు సేల్స్ అంటే 7.4 ఉందన్నమాట, ఇది కొంచెం ఎక్కువ అనమాట, ఇది ఒక నెగిటివ్ సైన్. అంటే ప్రైస్ టు సేల్స్ కంపేర్ చేసుకున్నామంటే కరెంటు ఇంటెలెక్ట్ డిజైన్ ఓవర్ వాల్యూ అనమాట. తర్వాత లాస్ట్ 1 year ప్రైసు, అలాగే రిజల్ట్ చెక్ చేస్తాము. ఇది లాస్ట్ 1 year ముందు దీని ప్రైస్ ఎంత ఉందంటే 140 ఉన్నది. సో 2 రోజుల ముందు ఇది 880 వరకు పోయినది, ఇప్పుడు 744 ఉందన్నమాట ఈరోజు. ఓకే, సో అంటే చాలా ఎక్కువ పెరిగింది అనమాట. 140 నుండి 744 కన్సిడర్ చేసుకున్నా కూడా చాలా ఎక్కువ పెరిగింది. సో రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చూస్తాం. ఇక్కడ లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో వీళ్ళకి సేల్స్ అనేది 0.9% అనమాట, అంటే ఎక్కువ పెరగలేదు, కానీ ప్రాఫిట్స్ అనేది ఎక్కువ 678% వస్తుందన్నమాట. సో ఎందువల్ల అంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ తగ్గించుకున్నారు. సో దీనివల్ల ఇక్కడ ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి అనమాట. ఓకే, జూన్ క్వార్టర్లో రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. తర్వాత సెప్టెంబర్ క్వార్టర్ చూస్తే సేల్స్ అనేది బాగా పెరిగింది అనమాట, 13.8%.
అలాగే ఇక్కడ ప్రాఫిట్స్ చూసినామంటే 16 క్రోర్స్ లాస్ నుండి 59 క్రోర్స్ ప్రాఫిట్కి వెళ్ళిందన్నమాట. సో ఇక్కడ కూడా రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయన్నమాట. తర్వాత డిసెంబర్ క్వార్టర్లో చూసినామంటే సేల్స్ అనేది 19% బాగా పెరిగింది. అలాగే ఇక్కడ ప్రాఫిట్స్ చూసినామంటే 13 క్రోర్స్ లాస్ నుండి 74 క్రోర్స్ ప్రాఫిట్ అనమాట. ఇక్కడ కూడా రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. అలాగే మార్చ్ క్వార్టర్లో చూసినామంటే సేల్స్ అనేది 11% పెరిగింది. అలాగే ప్రాఫిట్స్ అనేది 112% అనమాట. ఇక్కడ కూడా ప్రాఫిట్స్ చాలా బాగా వచ్చినాయి. అలాగే ఇప్పుడు జూన్ క్వార్టర్ చూసుకున్నామంటే ఇక్కడ రెవెన్యూ అనేది 18% పెరిగింది. అలాగే ప్రాఫిట్స్ అనేది 74% అనమాట. ఇక్కడ కూడా రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. సో రిజల్ట్స్ అనేది చాలా బాగా రావడం వల్ల దీని ప్రైస్ అనేది 140 రూపీస్ నుండి 880 వరకు వెళ్ళేసి ఇప్పుడు 744 రూపీస్ ఉందన్నమాట. సో ఇప్పుడు జూన్ క్వార్టర్లో రిజల్ట్స్ బాగా వచ్చింది. సో నెక్స్ట్ 3 మంత్స్లో దీని ప్రైస్ ఎలా పెరుగుతుందో సో తర్వాత చూస్తాము. ఇప్పుడు పిఈ చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పిఈ అనేది 39 ఉందన్నమాట. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 33 అనమాట. అంటే రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. దానివల్ల దీని పిఈ అనేది 39 నుండి 33 తగ్గిందనమాట. ఇక్కడ 6 పాయింట్స్ తగ్గిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇప్పుడు ఈ కరెంట్ పీఈని మనం 3 ఇయర్స్ మీడియన్ పీఈకి అలాగే 5 ఇయర్స్ మీడియన్ పీఈ కంపేర్ చేస్తాము. సో ఇక్కడ కరెంట్ పీఈ వచ్చి 33 ఉంది. 3 ఇయర్స్ మీడియన్ పీఈ చూస్తే 34 ఉందన్నమాట. అలాగే 5 ఇయర్స్ చూస్తే 31 ఉందన్నమాట. అంటే కరెంట్ పీఈ 3 ఇయర్స్కు 5 ఇయర్స్కు దగ్గర ఉంది. అంటే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో ఇది అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే పీఈతో కంపేర్ చేసుకున్నా కూడా ఇది రీజనబుల్ వాల్యూడ్ అనమాట. కంక్లూజన్ ఏమిటంటే ప్రోస్ జీరో డెప్ట్ కంపెనీ year on year results are excellent. Okay, reasonable or undervalued based on 3 years median PE or current market conditions. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ కండిషన్స్ కానీ ఇలాంటి 3 ఇయర్స్ మీడియన్ పీఈ తీసుకున్నా కూడా ఇంటెలెక్ట్ డిజైన్ అనేది రీజనబుల్ వాల్యూడ్ లేదంటే అండర్ వాల్యూడ్ స్టాక్ అనమాట. రిస్క్ వచ్చి ప్రైస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 140 రూపీస్ టు 885 రూపీస్ ఇన్ 1 ఇయర్. ఇది ఒక సంవత్సరంలో దీని ప్రైస్ అనేది 140 రూపీస్ నుండి 885 రూపాయలు పెరిగింది అనమాట. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఒక రిస్క్ అనమాట. కానీ ఇది ఎక్కువ కరెక్ట్ అయితే అప్పుడు ఇంకా ఎక్కువ కొనొచ్చు అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.